ఆనాటి స్పీచ్ మీరు వినండి. నేను ఆనాడు ఎడమకాలు చెప్పుతో సమానం వల్లే చాలా ఉన్నతమైంది, చాలా గొప్పదని చెప్పిన అదే ముఖ్యమంత్రి గారికి నాకు అర్థం కాంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళితులే తొలి ముఖ్యమంత్రి అని చెప్పింది. ఒక్కసారి చెప్పలే, 100 సార్లు చెప్పిండు. దళితులు ముఖ్యమంత్రి చేయకపోతే అంటే ముఖ్యమంత్రి పదవి చాలా కీలకమైందని, చాలా గొప్పదని, ఇతరులు నెరవేర్చలేరని, ఇతరులకు ఆ సత్తా లేదని, నేను మాత్రమే చేయగలనని చెప్పి నువ్వు ముఖ్యమంత్రి పదవి తీసుకున్నావు. అంత గొప్ప ముఖ్యమంత్రి పదవి ఎడమకాలితో చెప్పుతో సమానం అంటున్నావు కదా. ఎంత అవమానం ఇది, ఎంత అవమానం ఇది. 4 కోట్ల తెలంగాణ ప్రజానికం నిన్ను ఉద్యమ బిడ్డగా గుర్తించి గౌరవించి నా ఇంచు భూమి మీద, ప్రతి వ్యక్తి మీద, ప్రతి ఊరి మీద నీకు అవగాహన ఉందని, మీరైతేనే మీ చేతులు పెడితేనే నా రాష్ట్రం బాగుపడ్డని చెప్పి భావించి మీకు అధికారాన్ని కట్టబెడితే ఇవాళ నీవు ఆ 4 కోట్ల ప్రజలను అవమానించే పద్ధతిలో పుట ఇది నా ఎడమకాలి చెప్పుతో సమానం అంటే అది 4 కోట్ల తెలంగాణ ప్రజలు అవమానించడం అవునా కాదా ఆలోచించమని చెప్పి తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఆలోచించండి. నేను ఒక్క మాట కూడా వేరే మాట్లాడుతున్నాను. నేను రాజకీయాల కోసం మాట్లాడుతున్నాను. నేను ఎక్కడ కూడా వ్యక్తులని కించపరిచే మాట మాట్లాడిన నేను మాట్లాడుతున్నది మీరు చెప్పింది నిజమా కాదా చెప్పండి. రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించని చెప్పి కులాలతో పార్టీలతో సంబంధం లేకుండా ఆ మహనీయుని పూజిస్తాం, మనం గౌరవిస్తాం. మనం ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం అని చెప్పి మనం మాట్లాడతాం. ఆ రాజ్యాంగం సాక్షిగా కదా ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఆ రాజ్యాంగం సాక్షిగానే కదా సింపుల్ మెజారిటీతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ రాజ్యాంగం సాక్షిగానే కదా తెలంగాణ ప్రజలు ఓట్లేసి నీకు ముఖ్యమంత్రి కుర్చీ కట్టబెట్టింది. ఆ కట్టబెట్టిన చైర్ డ్యూటీస్ మాత్రమే డిశ్చార్జ్ చేయాలను, ఆ చైర్లో కూర్చొని డ్యూటీస్ మాత్రమే డిశ్చార్జ్ చేయాలను. కానీ నువ్వు ఓనరు కాదు, నువ్వు ఓనరు కాదు. మోడీకి వారికి ఉన్న తేడా మీరు ఒకసారి గమనించండి. నరేంద్ర మోడీ గారు ఈ 8 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా ప్రెస్ ముందుకు వచ్చి ఇగో ప్రజలారా నేను ఉచితంగా బియ్యం ఇస్తున్నా, ప్రజలారా నేను ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తున్నా అని చెప్పలే. ఇక్కడ నేను ఇస్తున్నాను చెప్పలే. ఈ దేశ ప్రజానీకం నాకు ఓట్లేసి గెలిపించిండ్రు, నేను సేవ చేసేటువంటి ఒక సేవకుని చెప్పిండు నరేంద్ర మోడీ గారు తప్ప ఓనర్ నన్ను ఇక్కడ చెప్పలే. కానీ వీరేం చెప్తారే, కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చే కాడ నీ మేనమామ అని చెప్తాడు. కళ్యాణ లక్ష్మి చెక్కు మేనమామ ఇచ్చిందని చెప్తాడు. పెన్షన్ ఇచ్చుకుంటే ఏం చెప్తాడు, నీ ఇంటి పెద్ద కొడుకు అని చెప్తాడు. కళ్యాణ లక్ష్మికి ఇచ్చుకుంటానేమో మేనమామ అంటాడు, పెన్షన్ ఇచ్చుకుంటానేమో నీ ఇంటి పెద్ద కొడుకు అని చెప్తాడు. కేసీఆర్ కిట్ ఇచ్చుకుంటా నీ అన్న అని చెప్తాడు. ఇట్లా కేసీఆర్ కిట్ ఇచ్చినా, కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చినా, ఇవాళ రైతు బంధు ఇచ్చినా నేనిచ్చినా అని చెప్పుకుంటాడు కేసీఆర్. నేనిచ్చినా అని చెప్పుకుంటాడు. నిజంగా కేసీఆర్ ఓనరా? ఈ సంపదకి ఎవరు ఓనర్లు? తెలంగాణ ప్రజలు మాత్రమే ఓనర్లు. మోడీ గారేమో నేను ఈ దేశానికి సేవకునని చెప్పుకుంటాడు. కేసీఆర్ గారేమో ఈ సంపదకి ఈ ఇచ్చే స్కీములకు నేనే డిజైనర్ని, నేనే స్కీమర్ని, నేనే ఓనర్ను అని చెప్తాడు. మోడీ గారికి కేసీఆర్కి ఉన్న తేడా ఇది. కానీ ఒకసారి ఆలోచన చేయండి. నేను మాట్లాడుతున్న మాటల మీద చర్చ చేయండి. సద్దులు తిన్న కాడ, పత్తులు ఏరే కాడ, చాయ్ తాగే కాడ, పాన్ డబ్బాల కాడ తెలంగాణ ప్రజలారా మీరు ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ తాగినోడే కట్ట తాళ్ళ పన్ను, తాగినోడే కట్ట తాళ్ళ పన్ను. ఇవాళ ఆర్థిక వ్యవస్థ గొప్పగుంది. ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రం అని చెప్పే ముఖ్యమంత్రి గారు, నేను అడుగుతున్నా, ఈ ధనిక రాష్ట్రంలో గ్రామ గ్రామాన బ్రాండ్ షాపులు పెట్టి, గ్రామ గ్రామాన వాడకు బెల్ట్ షాపులు పెట్టి, ఇవాళ ఈ మినిస్టర్ గారు మొన్న బడ్జెట్ సమావేశం సందర్భంగా 2022-23కి 37,000 కోట్ల రూపాయల లిక్కర్ మీద ఆదాయం వస్తుందని చెప్పి బడ్జెట్లో ప్రవేశపెట్టమన్న వాస్తవం.
మొన్న మళ్ళీ ధర పెంచిన తర్వాత నాకు తెలిసి 42,000 కోట్లు వస్తాయో 45,000 కోట్లు వస్తాయో ఈ రాష్ట్ర బడ్జెట్ చివరి అంకానికి ఈ రాష్ట్రంలో తాగుడు ద్వారా పేద ప్రజానికం నుంచి 42,000 కోట్ల రూపాయల నుంచి 45,000 కోట్ల రూపాయలు ఇవాళ లిక్కర్ ఆదాయాన్ని సమకూర్చుకొని లక్షల మంది ఆడబిడ్డల పుస్తల తాళ్లు తెగడానికి కారణమవుతున్న వ్యక్తి కేసీఆర్. అవునా కాదా మీరు ఒకసారి ఆలోచన చేయండి. తాగి తాగి మనిషి చచ్చిపోతే ఆ చిన్న పిల్లలు తండ్రి లేని అభాగ్యులుగా, తండ్రి లేని అనాథలుగా మిగులుతున్న మాట వాస్తవమా కాదా లెక్క చెప్పమని చెప్పి కోరుతున్నా. మీరు పెట్టిన బెల్ట్ షాపులు ఒక్కొక్క ఊర్లో ఎన్నో మీరు లెక్క చెప్పగలరా? మీ బెల్ట్ షాపులు 1,00,000 ఉన్నాయా, 1,50,000 ఉన్నాయా చెప్పగలరా మీరు? ఇవాళ 40,000 కోట్ల రూపాయల తాగుడు డబ్బు ఖజానాకు చేరితే దాని వెనుక ఆడబిడ్డల కన్నీళ్ళున్నాయి, రాలిపోయిన పుస్తల తాళ్ళున్నాయి, తల్లి లేడని ఆర్తనాదాలు చేసేటువంటి అభాగ్య పిల్లలున్న విషయం మీరు మర్చిపోకండి. ఇది ఈ ప్రోగ్రెసివ్ స్టేట్. నేను అడుగుతున్నా, హైదరాబాద్ విశ్వనగరం, హైదరాబాద్ ఐటీ హబ్, హైదరాబాద్ విదేశీ పెట్టుబడుల నిలయం, హైదరాబాద్ గ్లోరీ గురించి చాలా గొప్ప చెప్తావు కదా. ఈ హైదరాబాదులో మీరు పెట్టిన పబ్బులలో ముక్కు పచ్చలాడి చిన్నారులు మద్యం తాగి భారతీయ సంస్కృతిని సాంప్రదాయాలు పక్కకు నెట్టి అసహించుకునే పద్ధతుల్లో, మనం అసహించుకునే పద్ధతుల్లో అక్కడ చర్యలు జరుగుతూ ఉంటే, అవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటే, ఆ చిన్న పిల్లలు ముక్కు పచ్చలాని అమ్మాయిల మీద అఘాయిత్యాలు చేస్తూ ఉంటే, అత్యాచారాలు చేస్తూ ఉంటే, ఈ విశ్వనగరం ప్రతిష్ట ఎక్కడ పోయింది ముఖ్యమంత్రి గారు? ఎక్కడ పోయింది హైదరాబాద్ గ్లోరీ? ఇవాళ హైదరాబాద్లో అర్ధరాత్రి పూట ఆడపిల్లలు నువ్వు ఉద్యోగం చేసుకోవచ్చని ప్రగల్భాలు పలికినావు కదా, లక్షల కెమెరాలతో ప్రతి ఇంచు మీద సర్వేలెన్స్ ఉందని చెప్పినావు కదా, టీములు పెట్టి దేశంలోనే మహిళలకు ఇక్కడ భద్రత ఎక్కలేదని చెప్పినావు కదా. మరి నీ హైదరాబాద్లో లక్షల టీవీల సాక్షిగా, టీముల సాక్షిగా ఇవాళ రోజుకు 2-3 అత్యాచార ఘటనలు వచ్చినప్పుడు ప్రజలు మాత్రం సిగ్గుతో తలదించుకుంటున్నారు. నీవు మాత్రం ఫామ్ హౌస్లో పడుకుంటున్నావు. ఏం ధర్మం అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఏం ధర్మం ఇది? ఇదేనా? రేపు బీఆర్ఎస్ పెట్టి ఇలా ఓట్లు అడుక్కొని గెలిచి ఇవాళ హైదరాబాద్లో జరుగుతున్న విష సంస్కృతి దేశవ్యాప్తంగా అమలు చేసే ప్రయత్నం చేస్తావా? దీనికోసమేనా నువ్వు బీఆర్ఎస్ పెట్టేది? దీనికోసమేనా మీరు రేపు రాజ్యం రావాలని కోరుకునేది? ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాం. ఇవాళ మధ్యాహ్న భోజనం అంటే వాళ్ళకి పైసలు లేవు. వారు ఆర్థిక మంత్రిగా ఉన్నారు, వారు ఉన్నారు కానీ నిమిత్త మాత్రం వారికి అక్కడ కూర్చొని ఎవరికి బిల్లు అంటే వాళ్ళకే ఇవ్వాలి. వీరి చేతులు ఏం లేవు. ఇవాళ మధ్యాహ్న భోజనం అంటే వాళ్ళకు బిల్లులు లేవు. అవుట్ సోర్సింగ్ పనిచేసే వాళ్ళకి బిల్లులు లేవు. నిన్న మొన్నటి వరకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు బహిష్కరిస్తారని చెప్పి, అవమానం అని జరుగుతుందని చెప్పి వాళ్ళ బిల్లులన్నీ మొన్న క్లియర్ చేసింది. ఇవాళ జీతాలు కూడా 1వ తారీఖున రావు. జీత భత్యాలు కూడా వారానికి కొన్ని జిల్లాలు చొప్పున జీతాలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే, నేను కొత్తగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాడు ఈ రాష్ట్ర అప్పు 68,000 కోట్లు, 6,000 కోట్లు, మొత్తం కలిసి 74,000 కోట్లు. 2014లో ఈ రాష్ట్ర అప్పు వారసత్వంగా 74,000 కోట్లు. ఇవాళ అప్పు 4,50,000 కోట్ల పైమాట. ఇంకో 40,000-50,000 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించాలి. అంటే దాదాపుగా 5 లక్షల కోట్లు. ఈ సిద్దిపేటలో పళ్ళమ్ముకునే తల్లి ఇంట్లో బిడ్డ పుట్టినా, పత్తేరుకునేటువంటి కూలీ పనిచేసే ఇంట్లో కొడుకు పుట్టినా, మనవడు పుట్టినా, మనవరాలు పుట్టినా, మీకు తెలుసా ఆ పుట్టే బిడ్డ 1,25,000 అప్పుతో పుడుతున్న విషయం మీరు మర్చిపోకండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రామచంద్రరావు గారి మీద 1,20,000 అప్పు ఉన్నది, రామచంద్రారెడ్డి గారి మీద కూడా 1,20,000 అప్పు ఉన్నది. ఆయనకు ప్రభుత్వపరమైన రూపాయి సొమ్ము రాకపోవచ్చు, కానీ అప్పు మాత్రం మన నెత్తిలో ఉన్నది. ఈ మొత్తం 3,70,00,000 మంది జనాభా మీద, తెలంగాణ ప్రజల మీద
5,00,00,000 రూపాయలు, 4.5 లక్షల కోట్లు ప్లస్ 50,000 కోట్లు, 5 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఇది ఆయన దృష్టిలో ధనిక రాష్ట్రం, ఇది వారి దృష్టిలో గొప్ప రాష్ట్రం. మాలాంటి వాళ్ళం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మాట్లాడుతున్నాం మీరు అనవచ్చు, కానీ మీరు డిబేట్ పెట్టండి. నేను ఇక్కడ ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మీరు ఏ సెంటర్లో డిబేట్ పెడతారో చెప్పండి. మానభంగాల మీద డిబేట్ పెడతారా, అప్పుల మీద డిబేట్ పెడతారా, ఇచ్చిన మాట అమలు కాని దాని మీద డిబేట్ పెడతారా, దేని మీద చెప్పండి. ఎక్కడికంటే అక్కడికి వస్తా, ఎక్కడంటే అక్కడ చర్చ పెట్టడం సిద్ధంగా ఉండలేను. మీరు మేం మాట్లాడినాం మేనిఫెస్టోలో అన్నాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గురించి మాట్లాడితే రాస్తే మేమన్నాం మేనిఫెస్టో చిత్తు కాగితం కాదది, అది పవిత్రమైంది, పార్టీ యొక్క అభిప్రాయాన్ని పార్టీ యొక్క పాలసీని చెప్పేటువంటి గొప్ప పేపర్ అని చెప్పినావు కదా. మరి ఇదే ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో ఏం చెప్పిండో 2018లో 2018 మేనిఫెస్టోలో నిరుద్యోగ యువకుల్లారా, అండగా నేను మీకు అండగా ఉంటా, మీ అమ్మ మీద నాన్న మీద భారం పడద్దు, నేను మీకు నిరుద్యోగ భృతి ఇస్తా ఉద్యోగం దొరికే వరకు అని చెప్పి 3,016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి రాసుకున్న మాట వాస్తవమే కాదా? ఇచ్చింది ఆ మాట అమలు జరిగిందా? ఎక్కడ జరగలేదు. నా తెలంగాణ పల్లెల్లో పేదరికంలో ఉన్నవాళ్ళు తిండి సరిగా దొరకక సౌకర్యాలు సరిగా లేక 65 ఏళ్ళు బతుకుతలేరు అని చెప్పిండు. అని ఏం చెప్పిండు? నేను 57 ఏళ్ళకే పెన్షన్ మంజూరు చేస్తా అని చెప్పిండు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయిందట. ఇవాళ కొత్త పెన్షన్లు దేవుడెరుగు, 57 సంవత్సరాలు దేవుడెరుగు. భర్తలు చనిపోయిన నుండి ఆడబిడ్డలు నాకు పెన్షన్ కావాలని చెప్పి దరఖాస్తు పెట్టుకున్నా, ఆ పెన్షన్ ఇప్పటికీ మంజూరు కాలేదు. మంజూరు అవుతాయి, హుజరాబాద్లో మంజూరు అవుతాయి, మంజూరు అయితే తప్ప ఎక్కడ కూడా మంజూరు కావు. ఇవాళ భర్తలు చనిపోయిన వాళ్ళకు పెన్షన్ లేవు, కర్మ బాగలేక యాక్సిడెంట్ అయి జీవోత్సవాల్లో పడినటువంటి వాళ్ళకి సర్టిఫికేట్లు రావు, వాళ్ళకు పెన్షన్ రాదు. ఇవాళ నేను అడుగుతున్నా, ఈ మాట తప్పింది ఎవరు? ముఖ్యమంత్రి గారు. ఇతరుల మీద దుమ్మెత్తి పోసాకంటే మీరు రాసిన మేనిఫెస్టో రాసుకున్న రాతలు, మీరు ప్రజాక్షేత్రంలో ఇచ్చిన మాటలు అవి ఏమైపోయినా ఒకసారి ఆలోచన చేయండి. మమ్మల్ని నిందించడం కాదు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉడవదు. గంటలు చెప్పినా కూడా ఉడవదు. ఇక్కడ చరిత్ర నిరుద్యోగ భృతి రాదు. నాకు తెలిసి రైతు బంధు ఇచ్చినప్పుడు మీకు చెప్పినాం, రైతు బంధు ఇచ్చినప్పుడు ఇవ్వండి రైతు బంధు, కానీ పేద రైతులకు ఇవ్వండి, ఉన్న రైతులకు ఇవ్వకండి. హైదరాబాద్ చుట్టుపక్కల వేలాది ఎకరాల భూములు కొనుక్కొని ఇన్కమ్ ట్యాక్స్ ఎగబెడతా ఉన్నారు కదా, గార్డెన్లు పెట్టుకున్నారు, ఫామ్ హౌస్లు పెట్టుకున్నారు కదా, వాళ్ళు వచ్చి బెంచ్ కార్లో వచ్చి చెక్ తీసుకుపోతున్నప్పుడు మా పేదలు కట్టిన పైసల సొమ్ము అయ్యో ఉన్న వాళ్ళకే పోతుందని చెప్పి బాధపడుతున్నప్పుడు ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా ఇచ్చిండు. నరేంద్ర మోడీ గారు 2 ఎకరాలు ఉన్న రైతులకు ఇచ్చింది తప్ప 100 ఎకరాలకు ఇవ్వలేదు రైతు బంధు. కేంద్రం ఇచ్చింది. కేంద్రం ఎప్పుడు కూడా పేదవాళ్ళకే ఇల్లు కట్టియమని చెప్పింది, పేద రైతాంగానికి రైతు బంధు ఇవ్వమని చెప్పింది, పేద వాళ్లకు ఆయుష్మాన్ భారత్ ఇవ్వమని చెప్పింది, ఉన్న వాళ్ళకి ఇక్కడ ఏమని చెప్పలేదు. ఇవ్వు, ఈ పేద వాళ్ళకు అవసరం తిరిగిన తర్వాత ఉన్న వాళ్ళకు కూడా ఇస్తే బాధలేదు. మన దళిత బంధు ప్రకటించండి, మీరు చూసింది. దళిత బంధు ఏమని చెప్పిండు? ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఇస్తా, ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఇస్తారట. ఇస్తారా అని? అరే, మన పల్లెల్లో ఒక సాంప్రదాయం ఉంటుంది. ఇప్పుడంటే 2 పిల్లలే కానీ 10 మంది పిల్లలు, 12 మంది పిల్లలు ఉన్న సంతానం ఉండే మన ఊర్లలో. తల్లి తండ్రి ఎవరి పక్షాన ఉండేదే? ఏ కొడుకు అయితే ఏ బిడ్డ అయితే బలహీనంగా ఉంటుందో ఆ బిడ్డ వైపు అమ్మ నాన్న ఉంటారు. మీరు అక్కడ చూడండి. లేదా 3 కొడుకులున్నా 2 కొడుకులున్నా ఒక కొడుకు బాగుండి ఒక కొడుకు బాగలేకపోతే ఆ బలహీనమైన కొడుకు పక్షాన తల్లిదండ్రి ఉంటుంది. ప్రభుత్వం కూడా ఆ సోయి ఉండాలి. ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆల్వేస్ మెంట్ ఫర్ పూర్, నాట్ ఫర్ రిచ్. కానీ ఈ ముఖ్యమంత్రి మన మాత్రం ఏనాడో కోల్పోయిన భూములకు ధరని తెచ్చి, భూ ప్రక్షాళన తెచ్చి వాళ్ళ భూములన్నీ ఇవాళ వాళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టి ఇలా మళ్ళీ పెద్దల కట్టిపెట్టే ప్రయత్నం చేసింది. ఇలా
భూ ప్రక్షాళన పేరిట, భూ రికార్డుల పేరిట, ధరణి పేరిట 12 లక్షల మంది రైతుల కళ్ళలో మట్టి కొట్టి 23 లక్షల ఎకరాల భూముల్ని ఇప్పటికి కూడా అయోమయ స్థితిలో ఎట్టేసిన వ్యక్తి ఇలా కేసీఆర్. ప్రజలకు మంచి చేయట్లేదు. ఇవాళ ప్రతి ఒక్కడు ఎంఆర్ఓ ఆఫీస్కి పో, అక్కడ పరిష్కారం లేదు. ఆర్టీఓ దగ్గరికి పో, పరిష్కారం లేదు. కలెక్టర్ దగ్గరికి పో, పరిష్కారం లేవు. నువ్వు కోర్టుకు పొమ్మంటాడు. లక్షల రూపాయలు చెల్లించే స్తోమత లేక ఇవాళ వాళ్ళ భూముల్లో హక్కులు కోల్పోయేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. కబ్జా కాలం లేదు ఇవాళ. ఒకనాడు కబ్జా కాలం ఉండే, కబ్జా కాలం లేదు ఇవాళ. ఇక్కడి చెప్పుకోకపోతే చాలా ఉన్నాయి ఇవాళ. అందుకే తెలంగాణ ప్రజానికం ఒకటే కోరుకుంటున్నారు, చెప్పే మాటలకి చేసే పనికి పొంతన లేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.